హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఉమా మహేష్. ఈ ట్యూటోరియల్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఫైర్ బేస్ని ఒక డేటాబేస్లా యూజ్ చేసుకుని మన ఆండ్రాయిడ్ యాప్ నుంచి డేటాని ఎలా స్టోర్ చేస్తాం అన్నది నేను చెప్పబోతున్నా. నేను ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో కంప్లీట్ చేసింది ఏంటంటే ఫైర్ బేస్ని ఆండ్రాయిడ్ యాప్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అన్నది నేను చెప్పాను. అది నా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో ఫైర్ బేస్ని డేటాబేస్ కింద ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది నేను చెప్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. ఓకే, console.firebase.google.com. ఓకే, ఇది ఫైర్బేస్ యొక్క వెబ్సైట్. డాక్యుమెంటేషన్, గో టు డాక్యుమెంటేషన్ పార్ట్. అండ్ నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను నా ప్రీవియస్ టాస్క్లో. ఓకే, ఇదే నా ప్రాజెక్ట్. డాక్యుమెంటేషన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, దీంట్లో firebase.google.com డాక్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ గెట్ స్టార్టెడ్ ఆండ్రాయిడ్ గైడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, దానికి రిలేటెడ్ డాక్ మొత్తం వస్తుంది. ఓకే, ఆల్రెడీ వీటన్నిటి గురించి నేను నా లాస్ట్ సెక్షన్లో కంప్లీట్ చేశాను, సో మీరు చూడండి. ఓకే, నేను లాస్ట్ వీడియోలో కవర్ చేసిన మొత్తం ఫైర్ బేస్తో మీరు వర్క్ చేయాలంటే ఖచ్చితంగా దాంట్లో చేసిన వర్క్ అంతా చేయాలి. అలా కాదు, ఇప్పుడు ఫైర్ బేస్ అనేవి ఈ సర్వీస్ అన్నిటిని ప్రొవైడ్ చేసింది. సో దీంట్లో వన్ ఆఫ్ ద సర్వీస్ డేటాబేస్. ఓకే, ఈ సర్వీస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ డిపెండెన్సీని మన యాప్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో దాన్ని ఎక్కడ చేస్తారంటే ఇది ప్రాజెక్ట్ వ్యూ, దీన్ని నేను చేంజ్ చేస్తాను ప్రాజెక్ట్లా. ఓకే, దీంట్లో యాప్ లెవెల్లో గ్రేడల్ బిల్ ఒకటి ఉంటుంది. ఇది ప్రాజెక్ట్ లెవెల్ గ్రేడల్ బిల్, ఇది యాప్ లెవెల్ గ్రేడల్ బిల్. సో నేను యాప్ లెవెల్ గ్రేడల్ బిల్లో ఒక డిపెండెన్సీని యాడ్ చేస్తున్నాను. సో నేను డేటాబేస్తో వర్క్ చేస్తున్నాను కాబట్టి డేటాబేస్ డిపెండెన్సీని మాత్రమే ఇంపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది 9.8.0 కాబట్టి ఇది నేను ఈ వర్షన్ అన్నది యూజ్ చేశాను. సపోజ్ మీరు కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో చూస్తే అప్పుడు లేటెస్ట్ వర్షన్ 9.10 రావచ్చు. సో ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉంటుందో అది యూజ్ చేయాలి. ఓకే, సో మీరు స్టోరేజ్తో యూజ్ చేస్తే ఈ డిపెండెన్సీస్, అలాగే క్రాష్ రిపోర్ట్ కోసం ఇది, అథెంటికేషన్ కోసం ఇది. సో నేను ఈ ఒక్క సర్వీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ నేను ఇది ఒక్కడే యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏమన్నా చేంజెస్ చేస్తే సింక్లో క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు డేటాబేస్ పార్ట్కి రండి. ఇది మన ప్రాజెక్ట్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా సర్వీసెస్. ఓకే, నేను డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తాను కాబట్టి, సో మనం వర్క్ చేసే డేటాబేస్ కాబట్టి డేటాబేస్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మన డేటాబేస్ డేటా అనేది కనపడుతుంది. ప్రజెంట్ ఏమీ లేదు, సో నల్గా ఉంది. ఓకే, ఫస్ట్ డేటాబేస్తో వర్క్ చేసే ముందు రూల్స్ పార్ట్లోకి వెళ్దాం. యాక్చువల్లీ రూల్స్ అనేవి డిఫాల్ట్గా ప్రైవేట్ రూల్ ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే అథెంటికేటెడ్ యూజర్ కాకుండా ఎవరు మన డేటాబేస్ని యూజ్ చేయలేరు. నాకు తెలిసి మీకు ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు అదేసి మీకు స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ సెక్యూరిటీ రూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి అథెంటికేటెడ్. ఓకే, ఇవి డిఫాల్ట్ సెట్టింగ్స్ మీ దాంట్లో ఎలా ఉంటుంది. సో ఇది అథెంటికేట్ అవుతేనే మీరు ఈ డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం అథెంటికేషన్ చేయం కదా, జస్ట్ ఓన్లీ రైట్ చేస్తాం, అంటే యూజర్ లాగిన్ అవ్వకుండానే. సో మీరు దీన్ని టెస్టింగ్ పర్పస్ కాబట్టి ట్రూ కింద చేంజ్ చేయండి. ఓకేనా, మీ దాంట్లో ట్రూ అని ఉంటేనే మీరు మీ యాప్తో యాక్సెస్ చేయగలుగుతారు ప్రజెంట్. ఓకే, జస్ట్ పబ్లిష్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ డేటా పార్ట్లోకి రండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డేటా అన్నది స్టోర్ చేసిన. ఓకే, జస్ట్ డిలీట్ చేయండి. ప్రజెంట్ నల్లగా ఉంది. ఓకే, ఇది
డేటాబేస్ రూట్ డైరెక్టరీ. ఇప్పుడు మనం డేటాని యాడ్ చేస్తే దీనికి చైల్డ్ కింద వస్తుంది. సపోజ్ డేటాబేస్లో డేటా అన్నది ఫైర్ బేస్లో డేటా అన్నది జేసన్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ఇది సూపర్ అడ్వాంటేజ్ దీంట్లో వచ్చేటప్పటికి. సో సపోజ్ నేమ్ మహేష్, నెక్స్ట్ సిటీ హైదరాబాద్, ఓకే. నెక్స్ట్ సంథింగ్, దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్, ఓకే. ఓకే, నేను ఇది కీ కామ వాల్యూ పేరులో డేటాను స్టోర్ అవుతుంది. ఇది జేసన్ ఫార్మేట్లో ఉంటుంది డేటా, ఓకే. సో ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది. దీన్ని నేను మాన్యువల్గా యాడ్ చేశాను కదా, దీన్ని మన యాప్ ద్వారా యాడ్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ నేను దీన్ని సో ఓకే. సో యాప్ పార్ట్లో రండి. ఇప్పుడు మన యాప్లో ఎలా రైట్ చేస్తామో చూడండి, ఐ మీన్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఫస్ట్ దీన్ని ఆండ్రాయిడ్ వ్యూలోకి వెళ్ళండి, ప్రాజెక్ట్ని, ఓకే. ఫస్ట్ ఏజెంట్ పార్ట్కి వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ ద యూఐ పార్ట్. దీనిలో ఒక టెస్ట్ ఉంది, దీన్ని డిలీట్ చేశాను. ఓకే, నాకు ఒక ఎడిట్ టెస్ట్, నేను 3 ఫీల్డ్స్ పెడతాను, ఓకేనా. ఓకే, ర్యాప్ కంటెంట్, ఓకే. This is the name here. Okay, go to test part. Okay, test part కి వెళ్దాం. ఫస్ట్ ఇది నేమ్. సో నేమ్ ఫిల్ తీసేయండి, జస్ట్ హింట్, ఓకే. నేమ్ అన్నింటిలోని నేమ్ ఫిల్ తీసేయండి. నేమ్ ఫిల్ అయితే నేమ్ ఫిల్కి హింట్ ఫిల్కి డిఫరెన్స్ వస్తుంది. హింట్లో పెడితే బ్లర్ అయ్యి వస్తుంది, అదే నేమ్ అట్రిబ్యూట్లో పెడితే నేమ్ అట్రిబ్యూట్లో పెడితే అదే టెస్ట్ కింద వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏజ్ ఇస్తున్నా, చేంజ్ చేస్తున్నా, ఓకే. బటన్ నేమ్ వచ్చేటప్పటికి సేవ్, ఓకే. ఆన్ క్లిక్ లిజనర్ ఇస్తున్నా, దీనికి ఆన్ క్లిక్ సేవ్, ఓకే. క్రియేట్ ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్, ఓకే. మెథడ్ అన్నది క్రియేట్ చేసాం, ఓకే. ఏ బట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నేమ్ సిటీ ఏ సేవ్ బటన్, ఓకే. whenever user clicks save button, this method will be executed, ఓకే. యాక్చువల్లీ అప్పుడు ఏం చేయాలి, మనం 3 ఎడిట్ టెస్ట్ల నుంచి కూడా డేటాని తీసుకుని దాన్ని మనం సేవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని తెచ్చుకుందాం. test, here test,
city, age. Okay, వాటిని మనం ఇన్స్టలేట్ చేయాలి. సో నేమ్ ఈక్వల్స్ టు టైప్ కేస్ చేయండి. టెస్ట్ find variable id method r.id.edit test, I think. Okay, so as well as test 2, test 3, see the age, this is the city. Okay, let's take the one more. String. Okay, and directly taken. Okay, మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. సో డేటాబేస్తో మనం వర్క్ చేయాలంటే డేటాబేస్ పార్ట్లోకి వెళ్ళండి. మనం ఈ డిపెండెన్సీని ఆల్రెడీ యాడ్ చేసామా లేదా చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, డేటాబేస్ ఆల్రెడీ డిపెండెన్సీ ఆల్రెడీ యాడ్ చేసాం. సో దీంతో వర్క్ చేయాలంటే ఇక్కడ డాక్స్లోకి వెళ్ళండి. రియల్ టైమ్ డేటాబేస్లో దీంట్లో ఆండ్రాయిడ్లో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, దాంతో ఎలా వర్క్ చేయాలన్నది. ఓకే, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ డిపెండెన్సీని యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కోడ్ చేస్తే సింపుల్గా యాడ్ అవుతుంది. ఓకే, ఈ కోడ్ మీరు రెఫర్ చేయండి, నేను మాన్యువల్గా టైప్ చేస్తాను. ఓకే, ఇన్విటీ Firebase database. This is one of the class and as well as database reference. Okay, we need to insert that variables. Firebase database is equal to Firebase database dot get instance. Okay, as well as database reference is equal to Firebase database dot get reference. Okay, actually this variable holds the reference of the URL. That means this. Okay, URL యాడ్ అయి ఉంటుంది ఈ వేరియబుల్లో. సో మీరు యాక్చువల్లీ దేనికి చైల్డ్ యాడ్ చేయాలి, ఇక్కడ మనం చైల్డ్ దీనికి యాడ్ చేసాం కదా, ఇక్కడ చైల్డ్ దీనికి యాడ్ చేసాం. యాజ్ వెల్ యాజ్ ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఫైర్బేస్ రెఫరెన్స్ వేరియబుల్లో ఉంటుంది. సో మీరు దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ బటన్ క్లిక్ అయినప్పుడు కాబట్టి సో database reference dot child is one of the method. Child is used to create the చైల్డ్ని యాడ్ చేయడానికి మెథడ్ అన్నది యూజ్ చేస్తారు అనమాట. ఓకే, బట్ అది కీలా వర్క్ అవుతుంది చైల్డ్ అన్నది. అలాగే వాల్యూ అనేది ఇంకో మెథడ్ ఉంటుంది, సెట్ వాల్యూ. ఆ మెథడ్ మీద వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను చైల్డ్ ఈక్వల్స్ టు మనం నేమ్లోకి ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి నేమ్. ఓకే, డాట్ సెట్ వాల్యూ. ఇక్కడ యాక్చువల్లీ హార్డ్ కోడ్ చేయకుండా ఈ నేమ్ డాట్ గెట్ టెస్ట్. ఓకే, ఈ నేమ్లో మన వచ్చిన నేమ్ ఉంటుంది కదా, సో నేమ్ డాట్ గెట్ టెస్ట్ డాట్ టు స్ట్రింగ్. ఓకే, ఇక్కడ యూజర్ ఇచ్చిన నేమ్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఓకే నేమ్, సిటీ, ఏజ్. ఓకే, సిటీ, ఏజ్. ఓకేనా.
త్రీ వాల్యూస్ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతున్నాయి. ఓకే, దిస్ మీన్స్ సేమ్ దీనిలాగే. ఓకే, దీన్ని మనం మాన్యువల్గా యాడ్ చేస్తాం, దాన్ని మన యాప్ ద్వారా యాడ్ చేస్తున్నాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిలీట్ చేస్తున్నా, జస్ట్ డిలీటెడ్. ఓకే, డిలీట్ చేసాను కదా. ఓకే, కూల్, ఆల్ ద థింగ్స్. ఓకే, ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటంటే యాక్చువల్గా ఫైర్ బేస్తో వర్క్ చేసేటప్పుడు ఇంటర్నెట్ పర్మిషన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంకా జస్ట్ రన్ చేస్తాను. installing app. Launching app. Okay, ready, just ready. Okay, save button click చేశారు. ఓకే, let's see values are uploaded or not. Internet is slow, that's why. Yeah, values are uploaded. Just wait, see it. Okay, age 22, city Hyderabad, name Mahesh. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను ఇంకా వీడియోస్ యాడ్ చేస్తాను. నేను యాక్చువల్లీ తెలుగులో చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. యాప్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎలా చేయాలి ఏంటి నాకు తెలీదు. సో నేను వాళ్ళకి హెల్ప్ చేద్దామని. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో నేను ఇంకా మోర్ ట్యూటోరియల్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైర్ బేస్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఆండ్రాయిడ్ డెవలపర్స్ అందరికీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.